మైండ్ గురించి ఇంకా వివరంగా తర్వాత మళ్ళీ ఇంకోసారి చెప్తారు. అది ఎట్లా ఉంటుందంటే, ఆ వివరణ ఎట్లా ఉంటుందంటే, శరీర నిర్మాణంలో ధ్రువాకర్షణ ఉంటుందని చెప్పుకున్నాం కదా. ధ్రువాకర్షణ అంటే కణాలన్నీ ఒకదానితో ఒకటి వేలాడుతూ జీవకాంత సహాయంతో శరీర నిర్మాణం కణాలు మాలిక్యూల్స్ అన్నీ ఉండడం. ధ్రువాకర్షణలో ఉన్న అన్ని కణాలలోకి ప్రవాహం అన్నీ ప్రవహిస్తూ ఉంటుంది. అది మన ప్రాణాన్ని మనకి ఆ ప్రవాహం వల్లే మనం మన జీవిత కార్యక్రమాలన్నీ చేయగలుగుతున్నాం. అన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తుంది ఆ జీవకాంతమే. ఆ జీవకాంతము ఈ ధ్రువాకర్షణలో అమరి ఉన్న వరుస క్రమంలో అడ్డంగా నిలువుగా శరీరంలో అమరి ఉన్న ఎన్నో కణాల్లో ప్రయాణం చేస్తూ ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ప్రవాహానికి ఎప్పుడైనా ఏ కారణం చేతనైనా ఆటంకాలు కలగచ్చు. ఆటంకాలు కలిగి ఆ ప్రవాహం ఆగిపోవడం లాంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. వ్యతిరేక పరిస్థితులు ఏర్పడినప్పుడు ధ్రువాకర్షణ దెబ్బతింటుంది. మాలిక్యూల్స్ కణాలు చెల్లా చెదరైపోతాయి. కొన్ని యాక్సిడెంట్ వల్ల, ఏదైనా ప్రమాదాలు జరగడం వల్ల, మనం జీవితంలో చేసే కొన్ని పొరపాట్ల పనుల వల్ల గబుక్కని దెబ్బతిని చెదిరిపోతుంది ఆ ధ్రువాకర్షణ కణాలు. అట్లా చెదిరిపోయినప్పుడు వాటిల్లో ప్రవహిస్తున్న జీవకాంత ప్రవాహానికి ఒకలాంటి ఆటంకం కలుగుతుంది. ఆ ప్రవాహం స్టాగ్నేట్ అయిపోతుంది, ఆగిపోతుంది అన్నమాట. ప్రవాహం ఆగిపోగానే స్పర్శ, శబ్ద, రస, రూపగంధాల యొక్క ట్రాన్స్ఫర్మేషన్ కూడా డిస్టర్బ్ అయిపోతుంది. అప్పుడు అక్కడ చిన్న గ్యాప్ ఏర్పడుతుంది. స్పర్శ, శబ్ద, రస, రూపగంధాలు అధికంగా స్రవిస్తాయి. దీనివల్ల శరీరంలో ఉన్న మ్యాగ్నెటిక్, కెమికల్ ఫోర్స్లు డిస్టర్బ్ అయిపోతాయి. దీనివల్ల ప్రాణశక్తికి లీకేజ్ అవుతుంది. ఆ లీకేజ్ని మన శరీరంలో భగవంతుడి పేరుతో ఉన్నటువంటి కాన్షియస్నెస్ పెయిన్గా ఫీల్ అవుతుంది. ఆ లీకేజే నొప్పి, అదే పెయిన్ అన్నమాట. ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల ఏర్పడుతుంది. షార్ట్ సర్క్యూట్ అంటే ఏంటి? లీకేజ్ అవడం అన్నమాట. లీకేజ్ ఆఫ్ ఎనర్జీ. లీకేజ్ ఆఫ్ ఎనర్జీ ఎట్లా వచ్చింది? కొన్ని అవుట్ సైడ్ డిస్టర్బెన్స్ల వల్ల, లేదా మనం తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల ధ్రువాకర్షణ దెబ్బతిని ఆ కణాల యొక్క అమరిక దెబ్బతిని ఆ కణాల్లో ప్రవహించే జీవకాంతం ప్రవాహం ఆటంకం ఏర్పడి ఆ ఆటంకం స్టాగ్నేట్ అయిపోయి ఆ స్టాగ్నేట్ అయిన చోట ఈ మ్యాగ్నెటిక్, ఎలక్ట్రిక్, కెమికల్ ఫంక్షన్స్ బాడీలో ఉన్నవి సరిగ్గా వాటి ఫంక్షన్స్ జరపక వాటికి కూడా డిస్టర్బెన్స్ రాగానే ఒకలాంటి శక్తి లీక్ అయిపోవడం. ఆ లీక్ అయిపోవడమే మన శరీరంలో ఉన్నటువంటి కాన్షియస్నెస్ అనే చైతన్యం పెయిన్గా ఫీల్ అవుతుంది. ఇదన్నమాట నొప్పి, పెయిన్, బాధ మనకు వచ్చేవి. చిన్న ఉదాహరణగా దెబ్బ తగిలిన చోట రక్తం కారడం. ఇప్పుడు ఏమైంది? అక్కడ మనకి నొప్పి వచ్చింది. ఎందుకు వచ్చింది నొప్పి? ఆ ప్రాంతంలో ఉన్న కణాల యొక్క ధ్రువాకర్షణ చిన్న చాకు తగిలి దెబ్బ తగలగానే దెబ్బతింది. ఆ ధ్రువాకర్షణ చెరగగానే అక్కడున్న కణాలు చల్లా చెదరవగానే వాటిల్లో ప్రవహిస్తున్న జీవకాంతము స్టాగ్నేట్ అయిపోయింది. తద్వారా శరీరంలో ఉన్న మ్యాగ్నెటిక్, ఎలక్ట్రిక్ ఫోర్స్లన్నీ కూడా చెదిరిపోయి అక్కడ ఉన్నటువంటి ప్రాణశక్తి లీక్ అయిపోతుంది. ప్రాణశక్తి ఎప్పుడు లీక్ అయిపోయిందో అప్పుడు మనకు అక్కడ నొప్పిగా ఫీల్ అవుతాము. మనం ఫీల్ అవ్వడమే కాన్షియస్నెస్ ఫీల్ అవ్వడం అని చెప్తున్నారు. ఇప్పుడు పెయిన్ తొలగించుకోవాలని ఒక భావన వస్తుంది. అది ఎలా తొలగించుకోవాలా అనే ఆలోచనే అన్నది నీడ్ అన్నమాట, అవసరం. పెయిన్ అన్నది ఫస్ట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్. నీడ్ అన్నది సెకండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్. ఏం ప్రయత్నం చేస్తే ఈ బాధ తగ్గుతుంది, ఈ రక్త ప్రవాహం ఆగుతుంది అనే ఒక అవగాహనని జీల్ అంటున్నారు. జీల్ అంటే ఎఫర్ట్ అన్నమాట, అంటే ప్రయత్నం. ఏం చేయాలి? వైద్యానికి వెళ్ళాలా, బ్యాండేజ్ వేయాలా, ఆయింట్మెంట్ రాయాలా, ఏం చేయాలి అనే ఒక ప్రయత్నాన్ని జీల్ అన్నారు. ఈ జీల్ అన్నది కూడా మళ్ళీ మన కాన్షియస్నెస్ యొక్క ఎక్స్టెన్షన్ అన్నమాట, మూడో ఎక్స్టెన్షన్. తర్వాత ఈ ఎఫర్ట్ అనబడే ప్రయత్నం సరిగ్గా జరిగాక
ఏదో ఒక ప్రయత్నం చేసిన తర్వాత మనకి ఏం చేయాలి అని ఒక కంక్లూజన్కి వచ్చేసి వైద్యం చేయించుకోవడానికి వెళ్తాము. వైద్యం కాకపోతే బ్యాండేజ్ తెచ్చేసుకుంటాము. దాని యాక్షన్ అంటారు, పని అన్నమాట. జీల్ అన్నది ఎఫర్ట్, ఏం చేయాలి అనే ప్రయత్నము. యాక్షన్ అన్నది పని, ఏదో ఒకటి అక్కడ చేస్తాము తగ్గడానికి. యాక్షన్ అనేది కాన్షియస్నెస్ యొక్క 4th ఎక్స్టెన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్. తర్వాత పని యాక్షన్ వచ్చింది, ఏదో ఒకటి చేసాము, అక్కడ వైద్యం చేయించుకున్నాము, మందు పెట్టడము, బ్యాండేజ్ ఏదో వేసాము. ఆ బ్లీడింగ్ తగ్గడము, కొంచెం నొప్పి తగ్గడము, కొంతవరకు ఫలితం కనిపిస్తుంది. ఫలితం అన్నది ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఫలితము 5th ఎక్స్టెన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్. తర్వాత ఎంజాయ్మెంట్, అది కొంత సంతోషదాయకంగా ఉంటుంది. ఒకసారి మనం ఇచ్చిన వైద్యం కానీ, ఆ బ్యాండేజ్ కానీ, అది కానీ సరిగ్గా పనిచేయక కొంచెం ఎక్కువ అవుతుంది. అట్లా అయినప్పుడు నొప్పి కొంచెం ఎక్కువై బాధాకరంగా ఉంటుంది. కాబట్టి ఎంజాయ్మెంట్ అనేది తగ్గిపోయింది అనుకోండి, కంప్లైంట్ మనకు వచ్చింది, అది మనకు ఆనందము. ఒకవేళ తగ్గకుండా బాధ ఎక్కువైంది అనుకోండి, అది ఏమో బాధాకరంగా ఉంటుంది. ఈ బాధ అయినా ఆనందం అయినా రెండు కూడా 6th ఎక్స్టెన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్. నొప్పి తగ్గితే ఆనందము, బాధ పెరిగితే దుఃఖము, రెండు ఎంజాయ్మెంట్ కిందే వస్తాయి. కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే తగ్గిన నొప్పే మళ్ళీ తిరిగి రావచ్చు, లేదా కొత్తగా ఇంకో దెబ్బ తగలచ్చు, మళ్ళీ పెయిన్ అవి వస్తాయి. అలా వచ్చినప్పుడు మన కాన్షియస్నెస్ ఏం ఆలోచిస్తుందంటే ఎక్స్పీరియన్స్ అనమాట. గతంలో దెబ్బ తగిలినప్పుడు నేనేం చేశాను, ఎట్లా తగ్గింది, తగ్గకుండా ఎట్లా పెరిగి బాధ పెట్టింది అన్నదాన్ని మెమరైజ్ చేయడం, గుర్తు తెచ్చుకోవడం గతాన్ని. అది ఎక్స్పీరియన్స్ అన్నమాట. అంటే అనుభవం, గతంలో జరిగిన అనుభవాన్ని మళ్ళీ దెబ్బ తగలగానే లేదా నొప్పి ఎక్కువగానే గుర్తించడాన్ని 7th ఎక్స్టెన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్, ఎక్స్పీరియన్స్ అనమాట. జనరల్గా ఎక్స్పీరియన్స్ అంటే ఏంటంటే ఆ ఎంజాయ్మెంట్ అన్నదానికి తాలూకు ముద్రలు పడి మళ్ళీ బాధ రెట్టింపై రెండో మాట వచ్చినప్పుడు ఆ పాత వాటిని అనుభూతులుగా గుర్తు తెచ్చుకోవడం, అది ఎక్స్పీరియన్స్ అవుతుంది. రెండోసారి కలిగినటువంటి బాధ కానీ, నొప్పి కానీ, పెయిన్ కానీ ఏ రకంగా నేను చేస్తే ఈసారి ఈ బాధను పోగొట్టుకోగలుగుతాను, ఏం చేయాలి అనేది రీసెర్చ్ అంటారు, పరిశోధన. పరిశోధన ద్వారా తగిన కరెక్ట్ ట్రీట్మెంట్ ఎన్నుకోవడం. గతంలో తీసుకున్న ట్రీట్మెంట్ అంత బాగాలేదు కాబట్టి నొప్పి ఎక్కువైంది, సెప్టిక్ అయింది, ఇప్పుడు నేను కరెక్ట్ ట్రీట్మెంట్ ఎత్తుక్కోవాలి, ఏం చేయాలి, ఎట్లా చేస్తే నాకు మంచి పరిహారం లభిస్తుంది అనేది పరిశోధన. పరిశోధన అనే రీసెర్చ్ 8th ఎక్స్టెన్షన్ ఆఫ్ కాన్షియస్నెస్. కరెక్ట్గా మంచి హైజీనిక్గా ఉన్నటువంటి ఆయింట్మెంట్ రాయాలి తప్ప ఇలా చేయకూడదు. మంచి అనుభవం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టుకట్టించుకోవాలి తప్పిస్తే పొరపాటు చేయకూడదు అని ఆలోచించి కరెక్ట్ దానికి రావడం, అది రిజల్ట్ తర్వాత జరుగుతుంది. అలా జరగగానే మనకి మంచి ఫలితం లభిస్తుంది. పాజిటివ్గా వచ్చేస్తుంది ఈసారి ఫలితం. ఇందాక వచ్చినట్టు ఎక్కువ అవడము, నొప్పి ఒకసారి తగ్గింది, ఇంకోసారి ఎక్కువైంది, అట్లా కాకుండా ఈసారి కంప్లీట్గా మన కంప్లైంట్ తగ్గి చేయించుకున్న సర్జరీ వల్ల ఏమీ సెప్టిక్స్ లేకుండా పాజిటివ్గా ఉండి మంచి ఫలితం వచ్చింది. ఫలితము 8th ఎక్స్టెన్షన్. తర్వాత రియలైజేషన్. రియలైజేషన్ అంటే బాగా అండర్స్టాండ్ చేసుకోవడం జరిగిందని. ఇక్కడ నేను కరెక్ట్ యాక్షన్ తీసుకున్నాను, పెయిన్ తగ్గించుకున్నాను, మంచి ఫలితాన్ని పొందాను అనేదే రియలైజేషను. దీన్ని 9th ఎక్స్టెన్షన్ ఆఫ్ ది కాన్షియస్నెస్ అన్నారు. తర్వాత ఇది చివరిది కంక్లూజన్. కంక్లూజన్ అంటే ఇక్కడ ఏంటంటే ఈ పెయిన్ తగ్గడం కానీ, ఒక రకంగా దెబ్బ తగిలినప్పుడు పెయిన్ ఒక రకంగా తగ్గించుకున్నాను, రెండోసారి సెప్టిక్ అయినప్పుడు ఇంకో రకమైన ట్రీట్మెంట్ తీసుకుంటే కానీ తగ్గలేదు. అట్లాగే ఏవైనా బాధలు శరీరానికి కలిగితే అన్ని రకాల బాధలకి ఒకటే వైద్యం ఉండదు, ఒకటే దారి ఉండదు. ఒక్కొక్కసారి మనకు ఉన్నటువంటి బాధల్ని, కష్టాలని, ఆ నొప్పిని తగ్గించుకోవడానికి వేరువేరు మార్గాలు ఉంటాయని
తెలుసుకుని ఒక నిర్ణయానికి రావడమే కంక్లూషన్. ఇది 10th ఎక్స్టెన్షన్ ఆఫ్ ది కాన్షియస్నెస్. 10 రకాలుగా కాన్షియస్నెస్ అనేటువంటి జ్ఞానము ఒక తరంగం రూపంలో, కాంత తరంగం రూపంలో ఎక్స్టెండ్ అయ్యి మనకి ఇటువంటి అనుభూతులు, 10 రకాల అనుభూతులు కలిగించడమే మైండ్ అన్నమాట. మైండ్ అంటే ఇవన్నీ అనుభూతులు, అన్నీ ఫీల్ అవ్వడం, ఒకదాని తర్వాత ఒకటి ఫీల్ అవుతున్నాం. అది కాన్షియస్నెస్ ఈ రకమైనటువంటి 10 రకాల ఫీలింగులు పొందుతోంది. కాన్షియస్నెస్ అనేది జ్ఞానం, అదే ఒక తరంగము, అది జీవకాంత తరంగము అని కూడా చెప్తున్నారు. ఈ రకంగా మైండ్ అంటే ఏంటో కొంచెం వివరంగా చెప్పారు ఇక్కడ. తర్వాత చివరిగా చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు మనకి పెయిన్ కానీ, ఇవి మన మాలిక్యులర్ స్ట్రక్చర్ కానీ, మన ధ్రువాకర్షణ కానీ దెబ్బతినడానికి కొన్ని కారణాలు ఉంటాయని చెప్పారు కదా, అవాంతరాలు. అవి 2 రకాలుగా ఉంటాయని చెప్తున్నారు. ఒకటి మనం చేసుకునే స్వయంకృతాలు, ఒకటి అవుట్ సైడ్ ప్రకృతి నుంచి లభిస్తున్నవి. రెండోది మనం చేసుకునేవి ఎట్లా ఉంటాయంటే, ఒకటి ఆహారం, రెండోది మనం చేస్తున్న పని, మూడోది మన ఆలోచన, నాలుగోది మనం సెక్స్ యాక్టు, ఐదోది మనం తీసుకునే విశ్రాంతి, రెస్ట్. ఏంటంటే ఈ ఫుడ్, వర్క్, థాట్, సెక్స్, రెస్ట్ అన్నవి ఒక క్రమమైన పద్ధతిలో, ఒక పరిమితిలో పద్ధతిగా ఉండాలన్నమాట. ఎక్కువ ఆహారం తీసుకున్నా నష్టమే, తక్కువ ఆహారం తీసుకున్నా మాల్న్యూట్రిషనే. దానివల్ల మనకి ధ్రువాకర్షణ దెబ్బతింటుంది, మాలిక్యులర్ స్ట్రక్చర్ దెబ్బతింటుంది. అట్లాగే వర్క్ అన్నమాట. పని ఎక్కువ చేయకూడదు, శరీరం ఎంత తట్టుకోగలదో అంత పని చేయాలి, ఆ తర్వాత తగిన రెస్ట్ తీసుకోవాలి. పని ఎక్కువ ఉన్నా మనకి అనారోగ్యమే, రెస్ట్లెస్గా. పని తక్కువ ఉన్నా బద్ధకంగా శరీరాన్ని పెంచుకోవడం వల్ల, దానివల్ల కూడా మన ధ్రువాకర్షణ దెబ్బతింటుంది. అలాగే ఆలోచనలు కూడా అధికంగా ఉండకూడదు, అసలు లేకుండా ఉండకూడదు. ఆలోచనలు ఎక్కువగా ఉంటే మైండ్ పవర్ వీక్ అయిపోతుంది. ఆలోచన అసలు లేకుండా ఎలా ఉంటాం, కొన్ని ముఖ్యమైన పనులు చేయాలంటే తగిన ప్లాన్ వేసుకుని ఈ రకంగా చేయాలి అని ముందు ఆలోచించి ఆ ప్లాన్ని తర్వాత ఆచరణలో పెట్టడం, అది ఉండాలి. ఇది ఎక్కువ ఉండకూడదు అనమాట. అట్లాగే ఈ సెక్స్ యాక్ట్ కూడా పరిమితి, పద్ధతిగా ఉండాలి. వివాహానంతరం జీవితంలో భార్యాభర్తల మధ్య ఉండే ఈ సంబంధం ఒక పరిమితిగా, పద్ధతిగా, ఒక లిమిట్గా ఉండాలి. అది అధికంగా ఉండడం వల్ల శరీర ఆరోగ్యాలు దెబ్బతింటాయి. ఆరోగ్యం దెబ్బతింది అంటే ఏంటి అర్థం? మనం చెప్పుకున్నటువంటి ధ్రువాకర్షణ దెబ్బతిండడం, సెల్స్ అన్నీ చెదిరిపోవడం, జీవకాంతం స్టాగ్నేట్ అవ్వడం, కెమికల్, ఎలక్ట్రికల్ పవర్స్ బాడీలో అవి పాడైపోవడం, లీకేజీ, పెయిన్, అనారోగ్యం, ఇవన్నీ జరగడానికి ఈ కారణాలు అని చెప్తున్నారనమాట. తర్వాత చివరిది రెస్ట్. రెస్ట్ కూడా 6 to 8 hours ఉండాలి. ఓవర్ నైట్ వర్క్ చేయడం ఆరోగ్యాన్ని చెరుచుకోవడం వల్ల అక్కడ కూడా ధ్రువాకర్షణ దెబ్బతింటుంది. ఈ 5ంటిని నార్మల్గా మెయింటైన్ చేయాలి. అలా చేయడం వల్ల ధ్రువాకర్షణ దెబ్బతినకుండా ఉంటుంది. తర్వాతది బయట నుంచి వచ్చేవేంటి? బయట నుంచి వచ్చే ఇబ్బందులు మనకి ధ్రువాకర్షణ దెబ్బతిని సెల్స్ అన్ని డ్యామేజ్ అయ్యి పెయిన్, అనారోగ్యాలు రావడానికి బయట కారణాలు ఏంటంటే, ప్లానెట్స్ ఉన్నాయి కదా, గ్రహాల నుంచి రేడియేషన్స్ వస్తూ ఉంటాయి. వాటి ప్రభావం మన మీద ఉంటుంది. ఒక్కోసారి భూమికి దగ్గరగా మూవ్ అవుతాయి, ఒక్కోసారి భూమికి దూరంగా మూవ్ అవుతూ ఉంటాయి. అలా దగ్గరగా ఉన్నప్పుడు వాటి యొక్క పవర్ ఒక రకంగా, దూరంగా ఉన్నప్పుడు ఇంకొక రకంగా. వాటి ప్రభావం భూమి మీద ఉన్న మనకి కాంతాల రూపంలో అందుతూ ఉంటుంది. ఇది కూడా మన ధ్రువాకర్షణ డిస్టర్బ్ చేస్తుంది. అనారోగ్యం పాలవడానికి, ఇమ్యూనిటీ దెబ్బతినడానికి ఇలాంటి కారణం కూడా ఒకటి. ఎర్త్ కేక్స్ అని అంటే భూకంపాలని, వరదలని, ప్రకృతిలో యాక్సిడెంట్లని, రైలు ప్రమాదాలని, అగ్నిపర్వతాలు, ప్రేరుడని, ఇట్లాంటి వాతావరణంలో వచ్చే కొన్ని డిస్టర్బెన్స్ వల్ల కూడా మన శరీరంలో ధ్రువాకర్షణ దెబ్బతింటుంది. ఇమ్యూనిటీ తగ్గిపోవడం వల్ల మనకి అనారోగ్యం పాలవుతాము. ధ్రువాకర్షణ చెడిపోవడానికి, శరీరంలో శక్తి, ఎనర్జీ లీక్ అవ్వడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ ఈ పరిమితి పద్ధతులు అంటే ఇక్కడ వర్తించవు. బయట నుంచి వచ్చే ప్రమాదాలకి పరిమితి పద్ధతి కాకుండా ఇక్కడ చేయవలసింది ఏంటంటే, ఆల్రెడీ చేస్తున్నది ఏంటంటే, చక్కగా మెడిటేషన్స్ చేసుకోవడం, ఇంట్రాస్పెక్షన్స్ చేసుకోవడం,
ఇటువంటి కార్యక్రమాల వల్ల మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని శక్తులు, ప్రాణశక్తి కణాలు, ప్రాణశక్తి క్రమబద్ధీకరణ అనబడే స్ట్రీమ్ లైన్లోకి వస్తుంది. ముఖ్యంగా మెడిటేషన్స్ వల్ల స్ట్రీమ్ లైన్ ఆఫ్ ద మైండ్ జరుగుతుంది. దానివల్ల కొంచెం ప్రశాంతత ఏర్పడి మనం తొందరగా ఉద్రేకాలకి లోనవ్వడం లాంటివి జరగవు. తద్వారా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరగడం వల్ల మనకి పొలారిటీ అనబడే ధ్రువాకర్షణ మెయింటైన్ అవుతుంది. ధ్రువాకర్షణ మెయింటైన్ అవ్వగానే సెల్స్ అన్నీ చక్కగా అమరిక ఏర్పడగానే జీవకాంతం అభివృద్ధి చెందుతుంది. జీవకాంతం అభివృద్ధి చెందడంతో మనకి ఆ జీవకాంతం ఎప్పుడైతే చెదిరిపోతుందో అప్పుడే కదా స్టాగ్నేషన్ ఆఫ్ ది వచ్చి షార్ట్ సర్క్యూట్ ఏర్పడింది. ఈ జీవకాంతం ఎప్పుడైతే బాగుపడుతుందో, వృద్ధి అవుతుందో, మనం చేస్తున్న మెడిటేషన్, ముఖ్యంగా మెడిటేషన్, ట్రాన్స్మిషన్ అట్లాంటి వాటి వల్ల ఇది ఎప్పుడైతే సెట్ అవుతుందో, జీవకాంతం సెట్ అవగానే అక్కడక్కడ చెదిరిపోయిన కణాలు, ఆల్రెడీ చెదిరిన కణాలు నశించి కొత్త కణాలు పుడతాయి. ఈసారి పుట్టిన కణాలని కొత్తగా అభివృద్ధి పొందిన జీవకాంతము ఒక చక్కటి లైన్లో నిలబెట్టి, ఆ ధ్రువాకర్షణని నిలబెట్టి జీవకాంత ప్రవాహం వాటిల్లో చాలా చక్కగా ఫ్రీగా ప్రవహిస్తుంది. జీవకాంత ప్రవాహం సామరస్యంగా చక్కగా ప్రవహిస్తూ ఉండడం బట్టి శరీరంలో ప్రాణశక్తి అధికమైపోతుంది. ప్రాణశక్తి అధికమైతే మన ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ పెరగడం వల్ల మనకి అనారోగ్యాలు, డిస్టర్బెన్స్లు అలాంటివేమీ రావు. శరీరం కానీ, మనసు కానీ, అంటే మైండ్ కానీ, మనలో ఉన్న కాన్షియస్నెస్ కానీ, ఇవన్నీ కూడా హార్మోనియస్గా ఫ్రేమ్ అయిపోతాయి. బాడీ సెల్స్ కానీ, మైండ్ కానీ సామరస్యంగా ఉంటాయి. సోల్ కానీ, మైండ్ కానీ ఒకలాంటి క్రమబద్ధీకరణ జరిగి అవన్నీ కూడా ఒకదానితో ఒకటి సామరస్యంగా ఉంటాయి. దీన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే ఈ రకంగా అవుట్ సైడ్ డిస్టర్బెన్సెస్ కూడా మనం జయించవచ్చు. దానికి మన మెడిటేషన్స్, ఇంట్రాస్పెక్షన్స్ సహాయపడతాయి. ఈ మైండ్ని గురించి, సోల్ని గురించి మనం ఇంతవరకు చెప్పుకున్నాము. ఇది మీకు చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది. సోల్ని అర్థం చేసుకోగలిగితే మైండ్ కూడా అర్థమైపోతుంది. మైండ్ అంటే ఏంటో అర్థం చేసుకుంటే సోల్ కూడా అర్థమైపోతుంది. ఈ సోల్ అన్నది ఒక ఫినామినా, అంటే ఒక వ్యవస్థ శరీరం అన్నది ఫిజికల్ బాడీ. ఈ సోల్ అన్నది అట్లా ఫిజికల్గా ఉండదు, ఒక ఫినామినాగా, వ్యవస్థగా ఉంటుంది. మైండ్ అనే మనసు కూడా కంటికి కనపడేది కాదు. ఈ రకంగా మైండ్ని గురించి, సోల్ని గురించి మహర్షి గారు తన ఉపన్యాసంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. కొంతవరకు మనం దీన్ని అర్థం చేసుకున్నాము. ఇప్పుడు కంక్లూజన్లో ఒక 2-3 సంగతులు చెప్పుకుందాం మనం. అవి మనంతటా మనం ఇంటర్ప్రిటేషన్స్ అన్నీ చెప్పుకునేవి. ఉపన్యాసం చివరిలో ఫైనల్గా మనకేమర్థమైంది? లైఫ్ ఎనర్జీ సెల్ కానీ, దానిలోని కాన్షియస్నెస్ కానీ రెండు ఒకటే. అట్లాగే ఎనర్జీ సెల్ అనబడే శక్తి కణం, దాని పుట్టుక నుంచి అది ఎన్నో మార్పులకి, చేర్పులకి గురవుతూ జనరేషన్ దాటి మానవుడి వరకు అందింది అన్న సంగతి మనం తెలుసుకున్నాం. ఇక్కడ ఈ ప్రాణశక్తి కణం అన్నది ముందు శక్తి కణము భగవంతుని తన్మార్పుగా ఏర్పడింది. ఆ విశ్వంలో తర్వాత ఎన్నో తన్మార్పులు జరిగాయి. ఆ తన్మార్పు అక్కడ జరుగుతున్న మార్పులన్నీ కూడా ఆ శక్తి కణంలో ముద్రితమైపోయినాయి. ఆ ముద్రలన్నీ కూడా మానవుడి వరకు ఆ శక్తి కణాలే వచ్చి అతని శరీరంలో ప్రాణంగా ఉన్నాయి. కాబట్టి అవన్నీ కూడా మానవుడి వరకు విస్తరించి వ్యాపించి వచ్చాయి. ఇన్ని జనరేషన్స్ అన్నమాట. అవి మనం చెప్పలేము. జనరేషన్స్ పరిణామ క్రమంలో మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ జరుగుతుంటే ఎన్నో ప్రాణులు, జీవులు అలా పుట్టడము, వాటి జెనెటిక్ సెంటర్లో వస్తున్న మార్పు వల్ల ఒక దాని నుంచి ఒకటి మార్పు రావడము జరిగింది. ఈ ప్రతి కణం కేంద్రంలోనూ ఒక బిందు రూపంలో భగవంతుడు కాన్షియస్నెస్ వల్లే ఉన్నాడు. ఆ కాన్షియస్నెస్ కూడా మనకి అవే శక్తి కణాలు, ప్రాణశక్తి కణాల్లో మానవుడి పరిణామ క్రమంలో చివరగా తయారైన మానవుల్లో ఉన్నాయి. కాబట్టి ఆ కాన్షియస్నెస్ పడే జ్ఞానము ఒక ఫ్రాక్షన్గా భాగదర్శము మనందరిలో ఉంది అనే ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ ఉపన్యాసం వల్ల మనకి కొంతవరకు తెలిసాయి. కాన్షియస్నెస్ అంటే నథింగ్ బట్
అది భగవంతుని యొక్క అపురూపమైన ఘనమైన పరిపూర్ణమైన శక్తి ఒక చిన్న బిందువుగా ఒక చిన్న అంశంగా మానవుడిలో ఉన్నటువంటి భగవంతుడిగా ప్రతి శక్తి ఖండంలో కేంద్రంలో నిశ్చలంగా కదలకుండా ఉంటుందన్నమాట. కదిలేది శక్తి పరమాణువు, కదలకుండా కేంద్రంలో ఉన్నది ఆల్మైటీ అనే భగవంతుడు బిందు రూపంలో ఉన్నాడు. ఈ సంగతి కూడా నేను ఈ ఉపన్యాసం వల్ల గ్రహించగలిగాను అని తెలుసుకోవడం. అన్ని కణాల్లోనూ భగవంతుడు ఉన్నాడు. ఎందుకంటే ప్రతి శరీరంలో కోట్ల కణాలు ఉన్నాయి. రక్తం రూపంలో కణాలు ఉన్నాయి, గాలి రూపంలో కణాలు ఉన్నాయి, చర్మం రూపంలో కణాలు ఉన్నాయి, ఎముకల రూపంలో కణాలు ఉన్నాయి. అన్ని కణాల్లోనూ కేంద్రం ఉంది. అన్ని కేంద్రాల్లోనూ ఆల్మైటీ అనబడే భగవంతుడు నిశ్చల శక్తిగా ఉన్నాడు. కాబట్టి ఈ సోల్ అన్నది శరీరంలో అన్ని కణాల్లో అంతటా వ్యాపించి ఉంది. అదే రకంగా జీవధాతు కేంద్రంలో కూడా గుంపులుగా ఉన్నటువంటి ప్రాణశక్తి కణాలు జీవకాంతము కూడా ఈ బిందు రూపంలో భగవంతుడిని ఆల్మైటీని వాటి కేంద్రంలో కలిగినవే. కాబట్టి జెనెటిక్ సెంటర్లో ఉన్నది సోలే, ప్రతి కణంలో ఉన్నది సోలే, కాన్షియస్నెస్ రూపంలో ఉన్నది సోలే, అన్నీ కూడా భగవంతుడి యొక్క అంశాలే అని తెలుసుకున్నాను. అందుకే దీన్ని మన వేదాలు ఉపనిషత్తులు అహం బ్రహ్మస్మి అన్నారు మన పెద్దలు. భగవంతుడు అసలు లేనిది ఎక్కడా అని ఆలోచిస్తే ఆయన లేనిది ఎక్కడా లేదు. విశ్వమంతా ఆయన ఆక్రమించున్నాడు. మన శరీరాన్ని గురించి చెప్పుకున్నాం. శరీరంలో అన్ని కణాల్లోనూ భగవంతుడు ఉన్నాడని, అన్ని కణాల్లోనూ శక్తి ఉందని చెప్పుకున్నాం కదా, కాన్షియస్నెస్. ఇంకా విశ్వంలో కూడా దాదాపు అంతే. ఆయన విశ్వవ్యాప్తి అని అంటారు ఆయన్ని, భగవంతుడిని. ఎందుకంటారంటే విశ్వంలో అంతా కూడా ఆక్రమించి ఉన్నది విశ్వకాంతమే. విశ్వకాంతము విశ్వంలో ఉన్న శక్తి పరమాణువుల యొక్క భ్రమణం వల్ల ఏర్పడినటువంటి కాంత కాల. అది విశ్వకాంతం రూపంలో ఒక నెట్వర్క్ రూపంలో పారదర్శకంగా ఉంటుంది. ఆ నెట్వర్క్ ప్రపంచంలో విశ్వం అంతా ఆక్రమించున్నది. అది లేని చోటంటూ అసలు ఎక్కడా లేదు విశ్వకాంతం. విశ్వకాంతం భగవంతుని యొక్క మార్పే కదా, ఆయన నుంచి తన్మాపుగా ఏర్పడిందే కదా. ఆ కణం నుంచి వచ్చినటువంటి కాంతాలే విశ్వకాంతం అంటే మరి కణమే భగవంతుడు అయినప్పుడు ఆయన నుంచి ఏర్పడింది కదా అది. అందుకని విశ్వకాంతం ప్రపంచం అంతా ఆక్రమించి ఉంది. విశ్వమంతా, ప్రపంచం కాదు, విశ్వమంతా ఆక్రమించింది. అది పారదర్శకంగా ఉంది. ఇప్పుడు నాకు మీకు మధ్యన ఉన్న ఖాళీ స్థలం కూడా పారదర్శకంగా ఉన్న విశ్వకాంతమే. కాబట్టి విశ్వకాంతం లేనిది ఎక్కడ? కాబట్టి భగవంతుడు లేనిదన్నది ఈ టోటల్ విశ్వంలో ఎక్కడ ఏ స్థితి లేదు, ఏ స్థితి ఖాళీగా ఉండదు. విశ్వకాంతంలో నీకు నాకు మధ్య ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కూడా పారదర్శకంగా ఉన్న స్థితి భగవంతుడే, అదే ఆల్మైటీ అని తెలియజేస్తూ ఉపన్యాసాన్ని ఆయన ముగించారు. చివరిలో కంక్లూషన్లో మనం ఇవన్నీ తెలుసుకున్నామని మాట్లాడుకున్నాము. సుఖినో భవంతు.